ఒకవైపు బజ్బాల్ ఆట తీరుతో టెస్టులో దూసుకెళ్తోంది ఇంగ్లాండ్, మరోవైపు సాంప్రదాయ ఫార్మాట్ లో తనదైన ఆటతో సాగిపోతోంది టీమిండియా. ఇక సొంత గడ్డపై భారత్ కు తిరిగేలేదు. ప్రపంచ క్రికెట్ లో బలమైన ఈ రెండు జట్ల మధ్య ఇప్పుడు టెస్ట్ సమరానికి సమయం ఆసన్నమవుతోంది. స్వదేశంలో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ తో భారత్ తలపడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రేస్ లో ఈ సిరీస్ టీమిండియాకు ఎంతో కీలకం. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఈ సిరీస్ పై పడింది. తొలి టెస్ట్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆరంభమవుతోంది. ఇక్కడి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం టీమిండియాకు పెట్టిన కోట. టెస్ట్ లో మన జట్టు ఇక్కడ ఓడిందే లేదు. ఇక ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు. మానస్, శ్రావ్య, మనం చూసుకున్నట్టయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి బిఫోర్ ఇండియాకి చాలా మంచి ఆపర్చునిటీ దొరికిందని చెప్పుకోవాలి. ఇంగ్లాండ్ టీంతో, అంటే వరల్డ్ టాప్ టీమ్స్లో ఒకటైనటువంటి ఇంగ్లాండ్ టీంతో 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడే అద్భుతమైన అవకాశం అయితే భారత్ టీంకి లభించింది. అందులోనూ హోమ్ గ్రౌండ్లో ఆడడం కూడా ఇండియాకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఉప్పల్ స్టేడియంలో, అంటే మొదటి టెస్ట్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో, రెండో టెస్ట్ మ్యాచ్ విశాఖలో జరగనుంది. సో మొదటి టెస్ట్ మ్యాచ్కి ఆతిథ్యం ఇవ్వనున్న ఉప్పల్ స్టేడియం అయితే తొలిపోరికి సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అటు రాచకొండ కమిషనర్తో పాటు పోలీసు సిబ్బంది అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతలను అయితే నెలకొల్పామని తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇంగ్లాండ్ తన ప్లేయింగ్ ఫార్మాట్ని అయితే మొత్తం మార్చింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బజ్బాల్ ఫార్మాట్ అనే ఫార్మాట్ని గత సంవత్సరం నుంచి ఇంగ్లాండ్ బాగా ఇంగ్లాండ్ క్రికెట్ టీం తరఫున వినపడుతుంది. మెయిన్గా బజ్బాల్ అంటే ఏంటంటే మన బ్రెండన్ మెక్కలం, న్యూజిలాండ్ ప్లేయర్ ఎవరైతే బ్రెండన్ మెక్కలం ఉన్నారో అతను ఇప్పుడు ఇంగ్లాండ్ టీంకి ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. సో అతని నిక్ నేమ్ బజ్. సో ప్రతి బాల్ రన్కి యూజ్ చేయాలి అనే ఒక కొత్త ఫార్మాట్ సృష్టించారు వాళ్ళు. సో టెస్ట్ క్రికెట్లో కూడా చాలా స్పీడ్గా ఆడుతున్నారు. సో దీన్ని మన స్పిన్నర్స్ ఏ విధంగా ఎదుర్కొంటారని చూడాలి. ఉప్పల్ స్టేడియం మన ఇండియాకి చాలా లక్కీ స్టేడియము. అందులోనూ ఉప్పల్ స్టేడియం స్పిన్నర్లకి పెట్టింది పేరు. సో మనం స్పిన్ వైజ్ మనం డామినేషన్ చేస్తామా, లేకపోతే బజ్ బాల్ ఫార్మాట్లో వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారా అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది శ్రవ్య. రైట్, థ్యాంక్ యూ మానస్.